నమస్కారం. మనందరికీ జీవితంలో సరైన దారి చూపించే మార్గదర్శకత్వం ఎక్కడ దొరుకుతుంది? మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనా, లేక మన లోపలేనా? ఈరోజు మనం సద్గురు శివానందమూర్తిగారు చెప్పిన శివ ఏవ గురువు అనే ఒక అద్భుతమైన ప్రవచనాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఆయన దృష్టిలో అసలైన గురువు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివానందమూర్తిగారు తన ప్రవచనాన్ని సూటిగా ఒక ప్రశ్నతో మొదలుపెట్టారు. 64 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని. ఇది ఊరికే అడిగిన రాజకీయ ప్రశ్న కాదండోయ్. మన జాతీయ సమగ్రత ఎందుకు దెబ్బతింటోంది, ప్రపంచంలో మన గౌరవం ఎందుకు తగ్గుముఖం పడుతోంది అనే ఒక ఆవేదన, ఒక ఆందోళన ఈ ప్రశ్నలో మనకు కనిపిస్తుంది. ఈ ప్రశ్నతోనే ఆయన తన విశ్లేషణకు పునాది వేశారన్నమాట. మరి ఈ దుస్థితికి కారణమేమై ఉంటుంది? శివానందమూర్తిగారి ప్రకారం సమస్య మన మూలాల్లోనే ఉంది. ఆయనేమంటున్నారంటే, మన దేశం తన అసలైన ఆధ్యాత్మిక, నైతిక పునాది అయిన సనాతన ధర్మం నుంచి పక్కకు జరగడమే అన్ని సమస్యలకు మూలకారణమని. అంటే ఇక్కడ సనాతన ధర్మమంటే కేవలం కొన్ని పూజలు, ఆచారాలు మాత్రమే కాదు. తరతరాలుగా మనకొస్తున్న ఒక జీవన విధానం, నైతిక విలువలు, వాటినుంచి మనం దూరం జరిగామని ఆయన భావిస్తున్నారన్నమాట. ఒకసారి ఊహించుకోండి, ధర్మాన్ని ఒక మహావృక్షంలా అనుకుంటే దాని వేళ్లను మనమే పెకిలించామని వక్త అంటున్నారు. దాని ఫలితాలే ఈ దేశ విభజన, మన చుట్టూ శాశ్వత శత్రువుల తయారీ, ప్రపంచంలో మన గౌరవాన్ని మనమే కోల్పోవడం వంటి చేదు అనుభవాలు. మనల్ని మనమే బలహీనపరిచే శక్తులు మన భావజాలంలోనే చేరాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇక్కడొక చాలా కీలకమైన విషయాన్ని గమనించాలి. మన సనాతన ధర్మాన్ని మనమే అవమానించుకోవడం చేత దానివల్లే మనకు అవమానం కలుగుతుంది. దీని అర్థం చాలా సింపుల్. మనల్ని మనం గౌరవించుకోనప్పుడు బయటి ప్రపంచం మనల్ని ఎలా గౌరవిస్తుంది చెప్పండి? మన వారసత్వాన్ని, మన జ్ఞానాన్ని మనమే చులకనగా చూస్తే బయటనుంచి వచ్చే గౌరవం కూడా దానంతట అదే తగ్గిపోతుంది కదా. సరే, సమస్య ఏంటో అర్థమైంది. మరి దీనికి పరిష్కారం కోసం ఎటువైపు చూడాలి? చాలామంది బయట కనిపించే గురువుల వైపు, మానవ రూపంలో ఉన్న మార్గదర్శకుల వైపు చూస్తారు. కాని శివానందమూర్తిగారు ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఈ గందరగోళంలో పడిపోవటం చాలా సులభం. కాని అది సరైన మార్గం కానే కాదని ఆయన వాదన. ఇక్కడ మనం 2 రకాల గురువుల మధ్య తేడాను చాలా స్పష్టంగా చూడాలి. ఒకరు బాహ్య గురువు, అంటే మనలాగే మనిషి రూపంలో ఉండి అహంకారానికి, పొరపాట్లకు అతీతులు కానివారు. వారి మార్గదర్శకత్వం ఎప్పుడూ తాత్కాలికమే. ఇక రెండోది అంతర్గురువు, అంటే మన లోపలే ఉన్న చైతన్యం, అది శాశ్వతమైనది, సత్యస్వరూపం, దానికి పొరపాటు చేసే అవకాశమే లేదు. వక్త ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు. అది మనల్ని ఆలోచింపచేస్తుంది. ఆయన కూడా 4 రోజుల తర్వాత వెళ్ళిపోయేవాడే కదా, ఆ తర్వాత ఎవరిని అడగాలి, ఎందుకొచ్చిన ఈ బాధలు అని? ఈ ఒక్క ప్రశ్నతో ఏ మనిషి కూడా శాశ్వతమైన మార్గదర్శి కాలేరనే నిజాన్ని బలంగా చెబుతున్నారు. నశించిపోయే శరీరంపై ఆధారపడటంలో అర్థం లేదని ఆయన వాదన. ఇక్కడొక చాలా తీవ్రమైన హెచ్చరిక ఉంది. నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. అలా ఎవరైనా చెప్తున్నారంటే వాళ్లు మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే వక్త స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. మన ఆధ్యాత్మిక బాధ్యత మనదే. దాన్ని తీసుకువెళ్లి వేరొకరి చేతిలో పెట్టడమంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. మరి బాహ్య గురువులు సరైన మార్గం కాదంటున్నారు. అలాంటప్పుడు అసలైన గురువు ఎవరు? మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టని, పొరపాట్లు చెయ్యని ఆ మార్గదర్శి అసలు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సమాధానం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. శివయేవ గురువు, అంటే శివుడే గురువు. అయితే ఇక్కడ శివుడు అంటే మనం గుడిలో చూసే ఒక నిర్దిష్ట రూపం మాత్రమే కాదు. ఇది ఒక తత్వం. ఈ విశ్వమంతటా నిండి ఉన్న చైతన్యం, సత్యం మరియు జ్ఞానానికి ప్రతీక. ఆ శివతత్వమే మనందరికీ నిజమైన గురు అని వక్త స్పష్టం చేస్తున్నారన్నమాట. దీన్నే అంతర్యామి అని కూడా అంటారు. అంటే మన లోపల నివసించేవాడు, మన హృదయంలో, మన చైతన్యంలో ఎప్పుడూ మనతో ఉండే మార్గదర్శి. దానికోసం బయటెక్కడికో వెళ్ళి వెతకాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆ శాశ్వతమైన గురువు ఇప్పటికే మన లోపలే ఉన్నాడు. ఈ అంతర్గురువు ఎంత గొప్పవాడంటే ఆయన కాలానికి అతీతుడు. మనుష్యుల్లోనే కాదు, జంతువులలో, గాలి, నీరు, నిప్పు వంటి పంచభూతాలలో, అసలు ఈ సృష్టికి ముందు, సృష్టి తర్వాత కూడా ఉండే ఏకైక శాశ్వతమైన శక్తి ఆయనే. మనలోనే ఉన్న ఆ మార్గదర్శి ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. అయితే
మనలోనే ఉన్న ఆ గురువుతో మాట్లాడటం ఎలా, ఆయన మార్గదర్శకత్వాన్ని పొందడం ఎలా? ఇది కేవలం ఏదో సిద్ధాంతం కాదు, దీనికొక ప్రాక్టికల్ మార్గముందని శివానందమూర్తిగారు వివరిస్తున్నారు. ఆ మార్గమేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ఒక 4 అడుగుల మార్గాన్ని సూచించారు. 1. మన లోపల ఉన్న అంతర్యామినే అసలైన గురువుగా గుర్తించడం. 2. తప్పుల నుండి రక్షించమని, సరైన దారి చూపమని ప్రార్థించటం. 3. మనలో ఉండే లోభం, అసూయ లాంటి దోషాలను శుద్ధి చేసుకోవడం. ఇక చివరిగా 4వది, సాధన ద్వారా మనసును నిశ్శబ్దం చేసి లోపలనుంచి వచ్చే సందేశాన్ని శ్రద్ధగా వినడం. అంతరాత్మవాణిని వినాలంటే మనం మౌనం పాటించాలట. మౌనమంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు, మన మనసులో నిరంతరం జరిగే ఆలోచనల గందరగోళముంది కదా, దాన్ని నిశ్శబ్దం చెయ్యాలి. ఆ ప్రశాంతతలోనే సత్యం యొక్క ఆ సూక్ష్మమైన స్వరం మనకు వినిపిస్తుంది. అయితే ఈ వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణం కేవలం మనకోసమేనా? కాదండి, ఇది మన దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని శివానందమూర్తిగారు చెప్తున్నారు. వ్యక్తిగత మార్పు అనేది సమాజ పునరుజ్జీవనానికి ఎలా దారితీస్తుందో చూద్దాం. ఆయన ఒక ఆశాజనకమైన భవిష్యత్తును మనముందు ఉంచుతున్నారు. ప్రజలు ఏవేవో కొత్త మతాలు, 100 ఏళ్లు కూడా నిలవని సిద్ధాంతాల భ్రమలో పడిపోకుండా మన సనాతన ధర్మం యొక్క శాశ్వతమైన సత్యానికి తిరిగి వచ్చిన రోజు ఆనాడు భారతదేశం సౌభాగ్యంగా ఉంటుందని ఆయన దృఢంగా నమ్ముతున్నారు. అంటే దేశమనే ఒక పెద్ద చెట్టు బలంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి తన ఆధ్యాత్మిక వేళ్లను బలంగా చేసుకోవాలి. మన వ్యక్తిగత సాధనే మన దేశ భవిష్యత్తుకు పునాది. మనలో మార్పు వస్తేనే దేశంలో మార్పు వస్తుందన్నమాట. కాబట్టి శివానందమూర్తిగారి ప్రవచనం మనకు చెప్పేది ఒక్కటే, అసలైన మార్గదర్శకత్వం కోసం బయట వెదకడం ఆపి మన లోపలికి మనం చూడాలి. అందుకే ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన నిజమైన గురువు మన లోపలే ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి.